వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. P4 పేరుతో చంద్రబాబు మరో మోసాన్ని తెచ్చారని, ఇది ఆయన మోసాల క్లైమాక్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలందరికీ పథకం జరగదన్న విషయం తెలుసుందని, దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలతో కొనసాగుతున్న ఈ పాలన ఇక పోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తీరాలన్న తపన ఉన్న, గుండె మాట మీద నిలబడే నిజాయితీ గల పాలననే ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నదమ్ముళ్ల, అక్క చెల్లెముళ్లగా ప్రజలు అందించిన మద్దతుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీ, సంక్షేమ పాలన కోసం తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పావర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్. అంటే ఎంత పర్సెంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇళ్ళు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగు తప్పని, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద ఒక 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. మంచిగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఇది జరగదని చెప్పి అందరికీ తెలుసు, అవాస్తవాలని అందరికీ తెలుసు. ఈయన డ్రామా. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయ స్వార్థంతో వాడుకుంటూ ఆయన కులం లేదా మతాన్ని ప్రస్తావిస్తూ సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పలువురు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ భార్య జెసికా, సోదరుడు కిరణ్ మీడియాతో స్పందిస్తూ తమ కుటుంబం విచారణకై పూర్తి నమ్మకం కలిగి ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉందని, పోలీసుల దర్యాప్తు సక్రమంగా సాగుతోందని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి ఒక వ్యక్తి మరణాన్ని గౌరవంగా చూస్తే మనస్తత్వం అవసరమని వారు స్పష్టం చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు బాధిత కుటుంబానికి మరింత బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. Praise the Lord. My name is Kiran Pagadala, and I am Praveen Pagadala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagadala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagadala garu.
Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagadala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much. విద్యార్థులపై లాఠీ చార్జ్ జరుగుతుంటే మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిరసనలకు మద్దతుగా నిలిచిన మేధావులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించిన కోదండరాం మాట్లాడకపోవడం ఏమిటని నిలదీశారు. ఆకునీరు మురళి వంటి మేధావులకు సెంట్రల్ యూనివర్సిటీలో దళిత బహుజన విద్యార్థులపై లాఠీ చార్జ్ కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం పోరాడే యువతపై జరుగుతున్న అరాచకాలను మౌనంగా తట్టుకోవడం చరిత్రలో దోషులుగా మిగిలిపోయేలా చేస్తోందని హెచ్చరించారు. మేధావులు ఇప్పటికైనా స్పందించి న్యాయపక్షంగా నిలవాలని కోరారు. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు పౌర సమాజానికి, మేము ఇట్లాగే ఉంటాం, మేము ప్రశ్నించే వైపే నిలబడి ఉంటాం, మేము ప్రజల పక్షం నిలబడి ఉంటాం, మేము నిరంతర ప్రతిపక్షం అన్నారు, మేమెప్పుడూ అపోజిషనే అని అన్నారు. సార్ వాళ్ళు ఏమైంది సార్? అర్జెంటుగా మీరు మౌన మునులుగా మారిపోయారు. మీ గుండె చప్పుడన్నా మీకు వినిపిస్తుందా సార్? అంత నిశ్శబ్దాన్ని పూనారు ఎందుకు మీరు? ఎందుకు సార్ ఇట్లా కఠిన శిలలుగా మారిపోయారు ఇవాళ మీరు? ఇంకా చెప్పాలంటే బెల్లం కొట్టిన రాయిలో ఎందుకు ఉంటున్నారు సార్? మీకు ఈ దమనకాండ కనిపించడం లేదా? అశోక్ నగర్లో విద్యార్థుల మీద లాఠీలు విరుగుతుంటే మీరు మౌనం వహించారు సార్. మీ మౌనాన్ని భరించలేకపోయారు. మీ నుంచి ఆ మౌనాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అశోక్ నగర్లో నిరుద్యోగుల మీద లాఠీ చార్జీ జరిగినప్పుడు మీరు మౌనంగానే ఉన్నారు. ఆ తర్వాత మూసి పక్కన పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు నడిపిస్తుంటే, ఆ పేదలు గుండాగి మరణిస్తుంటే, వాళ్ళు పాపం ఇండ్లు కూలిపోతున్న దృశ్యాన్ని చూసి వలవల వలవల ఏడుస్తుంటే, నిస్సహాయాలైపోతుంటే, ఏ దిక్కు మొక్కు లేని పక్షులైపోయి సుడిగాలికి చెదిరిన పక్షుల్లాగా వాళ్ళు అల్లరి ఆడుతుంటే, ఆ రోజు కూడా వాళ్ళ బాధ మీ చెవికి సోకలేదు కదా సార్? అప్పుడు కూడా మీ గుండె స్పందించలేదు కదా సార్? ఒక్క మాట మాట్లాడకపోతే సార్, ఒక్క దగ్గరకు వచ్చి అడ్డం నిలబడకపోతుంది సార్? మీరు జేఏసీ చైర్మన్గా మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ వెంట తిరుగుతున్నప్పుడు మీరు చూపించే ప్రజాస్వామిక స్ఫూర్తిని చూసి ప్రభావితమైన వాళ్ళల్లో నేను ఒకటి సార్. కానీ ఇవాళ మీరు ఎందుకు ఆ ప్రజాస్వామిక సూత్రాన్ని మర్చిపోతున్నారని చెప్పి, ఎందుకు ఆ ప్రజాస్వామిక సంస్కారాన్ని విడిచిపెడుతున్నారని చెప్పి చాలా ఆవేదన కలుగుతుంది సార్. ఇది ప్రజల పట్ల ఆవేదన, మీ పట్ల కూడా ఆవేదన. మీ పట్ల ఆవేదనతో వేస్తున్న ప్రశ్న తప్ప మరొకటి కాదు. మీరెందుకు ఇవాళ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు? మీరెందుకు రేపు చరిత్రలో దోషులుగా నిలబడే పరిస్థితిని మీకు మీరే కల్పించుకుంటున్నారు? మా బతుకుదేరు ఆగమవుతుంది, మా భూములు ఇవ్వమని చెప్పి లగచర్ల లంబాడి బిడ్డలు తిరగబడినప్పుడు కూడా మీరు ఈ రాష్ట్రంలో మహిళల భద్రత తీవ్రంగా అస్తవ్యస్తమైందని ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అధికమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు 3 నుంచి 4 ఘటనలు నమోదవుతున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. హోంమంత్రి సొంత జిల్లాలోనే 22 ఫోక్సో కేసులు నమోదవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ వారితో ఉంది అని స్పష్టం చేశారు. మహిళల భద్రతను ప్రభుత్వ ప్రాధాన్యంగా చూడాలని డిమాండ్ చేశారు. కేసులు నమోదవుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. అది ప్రభుత్వమే తమ లెక్కలను చెప్తూ ఉందంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రూరంగా వాళ్ళిద్దరి మీద దాడి చేశాడు అంటే ఇలాంటి దుర్మార్గులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం తాలూకా ఉదాసీనత, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఇన్ని సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దీని మీద సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి రిపీటెడ్గా ఇలాంటి
సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు, బంధువులు ఉరిశిక్ష వేయాలని. అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడ్లో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈరోజు కూడా పట్టుకోని పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం. అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే ఇప్పటికీ 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలికల మీద, మైనర్ బాలికల మీద ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎంత దురదృష్టకరం మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము, న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. 10 రోజులు అవుతూ ఉంది రాజమండ్రి సంఘటన జరిగి. 23వ తేదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 కోట్లు దోచుకుని ఆస్తులు పంచుకోవడమే లక్ష్యంగా తెలంగాణ పగ తీర్చుకునే విధంగా ప్రకృతిని కూడా గౌరవించకుండా ఈ భూములను వేలం వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రానికి శ్వాసగా, విద్యారంగానికి ప్రాణంగా ఉన్న హెచ్సియు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం ప్రజల భవిష్యత్తుపై దాడి చేయడమేనని అన్నారు. ఈ భూములు తరతరాల విద్యార్థుల అవసరాల కోసం ఉంచాలని డిమాండ్ చేశారు. భూముల పరిరక్షణ కోసం ప్రజలంతా ఒకటై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు 2400 ఎకరాలు మీకు అలాట్ చేస్తున్నామని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆనాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వీళ్లకు ల్యాండ్ రైట్స్ ఇవ్వకుండా యూనివర్సిటీ వాళ్లకు నామకే వాస్తే ల్యాండ్ రైట్ చేసి మీరు కట్టుకోండి తర్వాత చూద్దామన్నారు. కానీ అప్పుడున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలివిగా యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడితే ఆ కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టి మీరు ఇలా మరి భూమిని ఆక్రమిస్తా ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు, ఇది పూర్తిగా నేరం. తెలంగాణ ప్రజలను అప్పుడు హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో దాదాపుగా 100 నుంచి 200 ఎకరాల బయోడైవర్సిటీ పార్క్ నాశనం చేసి ఆ రోజు హైకోర్టుకి ఇచ్చిండ్రు. ఏ బరిని అడిగి చేసిండ్రు మీరు ఇది? అదే విధంగా దామగుండంలో ఫారెస్ట్ ను తీసుకుపోయి నేవీ వాళ్ళకు అప్పగించిండ్రు. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ నెమళ్ళు, ఆ వన్యప్రాణులు, జింకలు అవన్నీ హాహాకారాలు చేస్తుండగా విద్యార్థులందరూ ఆర్తనాదాలు చేసి మరి ప్రొటెస్ట్ చేస్తుండగా కూడా మీరు ఏమాత్రం పబ్లిక్ ఒపీనియన్ గౌరవించకుండా ఈ రోజు బుల్డోజర్లు పెట్టి ఈ ఫారెస్ట్ ను మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అటవీ ప్రాణాలను రక్షించే పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే మరి ఫారెస్ట్ కవర్ ను 23% ఉండే ఫారెస్ట్ కవర్ ను పెద్దలు కేసీఆర్ గారు హరితహారం పెట్టి 33% చేసిండ్రు. ఒక్కరోజు 1 ఇంచు భూమిని ఆక్రమించలేదు. అదే విధంగా ఒక చెట్టును కొట్టేయలేదు, ఒక జింకను చంపలేదు. కానీ మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, 1000 కోట్ల రూపాయలు మింగేయడం కోసం మీరు, మీ గురువైన చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు కూడా మీరు పగబట్టి తెలంగాణ మీద ప్రకృతిని ఏమాత్రం గౌరవించకుండా, వన్యప్రాణుల హక్కులను గౌరవించకుండా మీ ధనార్జనే ధ్యేయంగా మీరు ఈరోజు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తప్పకుండా మేము శిక్షిస్తారు. ఈరోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను మేము ఏం కోరినామంటే చట్ట ప్రకారం ఇది నేరం, ఈ చట్ట ప్రకారం ఈ అందరిని కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసినాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మేము తప్పకుండా సెక్షన్ 156(3) కింద మేము కోర్టుకు పోయినా వీళ్ళ మీద కేసు పెట్టిస్తామని చెప్తూ మరొక్కసారి ఈ పోరాటం చేస్తున్న మరి తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు, వాళ్లకు సంఘీభావంగా ఉన్న అందరూ మరి మేధావులకు, అదేవిధంగా ఒకే పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా విమర్శించారు. చేయడానికి వేరే పని లేకపోవడంతో మళ్లీ అదే పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ నొక్కిన బటన్లన్నీ మేము ఇస్తున్నామని చంద్రబాబు చెబుతున్నా అది పూర్తిగా అబద్ధమని పచ్చపత్రికలు అదే ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 66,34,000 మందికి పైగా పెన్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 3 లక్షల మంది పెన్షన్లను తొలగించిందని ఆరోపించారు. ఈ తీరు ప్రజల సంక్షేమానికి కాదు, కక్ష సాధింపుకే నిదర్శనమని ఆర్కే రోజా మండిపడ్డారు. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే, ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది. పేమెంట్ బ్యాచ్ అనగానే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ విమర్శించారు. ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి తెలంగాణలో గల్లీ గల్లీగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పోతున్నది కాంగ్రెస్ పేమెంట్ బ్యాచ్నే అని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆస్తులను భవిష్యత్తును అమ్మడానికి పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన హామీలు మర్చి కమిషన్ల కోసం ప్రాజెక్టులు, భూములు అమ్మే విధానాన్ని ప్రభుత్వంపై అవిశ్వాసం పెంచుతోందని అన్నారు. ప్రజలు వీరి మోసాలను త్వరలోనే తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు. స్లోగన్ చేయొద్దు, యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు, యూనివర్సిటీల్లో ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని ఒక సర్క్యులర్ తీస్తే వెంటనే నా చదువు అయిపోయింది అయినా ఒక పూర్వ విద్యార్థిగా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు, మీరు విద్యార్థుల ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తా ఉన్నారు అనేసి నేను కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతు తెలిపొచ్చిన. నిన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడితే పాత విద్యార్థులు కదా, ఇలా మంత్రులుగా ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెమైనా మద్దతు తెలిపి వారికి సహకరిస్తారేమో అని ఆశపడ్డా నేను. కానీ ఏం మాట్లాడిండ్రు? తగదునమ్మా అని, వాళ్ళ భాషలో చెప్పాలంటే తగదునమ్మా అని విద్యార్థులు వచ్చిరట. విద్యార్థుల ఉద్దేశం లేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లాగైతే చదువుకొని వచ్చినో వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకులై వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయోజనం లేదు, భావితరాల ప్రయోజనాల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. మీకు ఉండాల్సినటువంటి సోయి ఇలా విద్యార్థులకు ఉంది. ఆ సోయి మీకు లేనందుకు మంత్రులుగా, ప్రభుత్వంగా సిగ్గుపడండి. ఇలా మా భూమి అని గుంజుకుంటా అని అంటున్నారు కదా, విద్యార్థులు యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమిని గుంజుకోవద్దు అని విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కదా కొట్లాడుతున్నారు. ఇక మీరు మాట్లాడినటువంటి మాటలు ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఏమన్నా పస ఉందా? బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని
పార్టీని తిట్టడం తప్ప ఈ పార్టీ ఏజెండా, ఈ ప్రభుత్వానికి ఏజెండా లేనే లేదు. కేసీఆర్ని తిట్టాలి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి, మీ పబ్బం 16 నెలల నుంచి గడుపుతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి? ఏమన్నా సబ్జెక్టు లేదు కాబట్టే తూతూ మంత్రంగా మా పైన నిందలేసి వెళ్ళిపోయిండ్రు. ఇలా పేడ్ ఆర్టికల్స్, పేడ్ స్టూడెంట్స్, పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడిండ్రు. పేమెంట్ బ్యాచ్ ఎవరు? పేమెంట్ బ్యాచ్ అంతా మీది కదా. ఎక్కడెక్కడ పేమెంట్ చేస్తున్నారు? ఢిల్లీలో పేమెంట్ చేయడానికి గల్లీలో భూములు అమ్ముతున్నారు, మీది పేమెంట్ బ్యాచ్. ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి గల్లీలో ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడతారు. తిరుమలలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ఇప్పటికే 4 సార్లు ఎర్రచందనం అక్రమ రవాణా పట్టుబడిందని, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్, పిఎస్ సాంబశివరావు ఒకేసారి 10 నుంచి 12 దర్శనాల సిఫారసు లేఖలు పంపుతూ దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో రోజు 4,000కు లోపు వీఐపీ దర్శనాలు ఉండేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 8,000కు పెంచారని అన్నారు. కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి. సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ, ఆయన గారు పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రోజున మా కాలంలో 4,000 నుంచి 5,000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే, ఈ రోజున 6,000 నుంచి 7,500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి, వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి? కోసం నిజాయితీగా పనిచేస్తున్న తమపై తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు, కానీ ప్రజల ఆస్తులను నిజంగా కొల్లగొడుతోంది సునీతమ్మ కుటుంబమే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో చేసిన తప్పుల వల్లే, దుర్మార్గాల వల్ల మీ కుటుంబం అన్యాయం ఎదుర్కొంటోంది, అందుకు బాధ్యత పూర్తిగా మీదేనని అన్నారు. తాము ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదన్నారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు. ప్రకాష్ రెడ్డికి 35 కోట్లు రావాలి బిల్లులు రాకుండా అడ్డుపడుతూ అమ్మాయికి పేద ప్రజలు ఇల్లు కట్టుకోకుండా మా మీద అబాండాలు వేసే దానికోసం కుట్రలు చేస్తూ ఉంది. ప్రకాష్ రెడ్డి కడతానంటా ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి కట్టకపోయినా వేరే కంపెనీలు ముందుకు వస్తున్నాయి, మేము కడతామని. నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు, ఆలమూరులో ప్రకాష్ రెడ్డికి 6 కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది. నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు, ఈరోజు కూడా అదే తేలుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసినందుకు ఇన్ని అబాండాలు, ఇన్ని నిందలు వేస్తావా? దుర్మార్గాలు చేసేది మీరు. మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా?
ఈరోజు ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? ప్రజల ఆస్తుల్ని, అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? జేసీబీలు పోతా ఉంటే కూడా బాబు జేసీబీలు రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండలంలో ప్రజలు నిద్రపోవడం లేదు. పరిటాలు సునీత మనసులో, సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది ఇండ్లు పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడంలే. జేసీబీ శబ్దం వస్తే నిద్ర రావడంలే జనాలకి. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించి వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే ఏమి ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ జరగబోయే 4 ఏళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాలా, భరోసా కల్పించాలా. ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలని నిరూపించాలా తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా? ఇదేనా సంస్కారం? మీకు 4 పేపర్లు 4 ఛానళ్ళు ఉన్నాయి. మీ బుద్ధి పుట్టింది మీరు ఏం చెప్తే అది రాసేకి. కాబట్టి గతంలో ఓబుల్రెడ్డి కంటే ఎక్కువ చేసినారు మీరు. ఓబుల్రెడ్డి కంటే ఎన్నో 100 రెట్లుగా హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు. మీ పేపర్లు ఉండడం వల్ల కప్పిపెట్టుకున్నారు. మీకు ఎవరు వ్యతిరేకం ఉంటే వాళ్ళు దుర్మార్గులు. మీరు ఎవరికి వ్యతిరేకం మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు. నీ కుమారులు రాజకీయంగా ఎదగాలనుంటావు. ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరో ఇట్లా బాధితులందరూ ఏకమై మీ కుటుంబంలో నీ చేతనారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే దాని అవుతావు తప్ప ఎవరు బాధ్యులుగా. కూటమి ప్రభుత్వానికి నిజంగా ప్రజల మద్దతు ఉందన్న ఉబలాటం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే పెట్టాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి సవాల్ విసిరారు. ఎంపీటీసీలను దొడ్డిదారిలో తీసుకెళ్లడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి తగిన చర్య కాదన్నారు. పోలీసులు విధి నిర్వహణలో చేతులెత్తేయడం చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో తరలించండి అంటే అదే పని చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజా ఎన్నికల ద్వారానే ఎవరి బలం ఏంటో తేలుతుందని, అనైతిక చర్యలకు పాల్పడే కూటమి ప్రభుత్వానికి ప్రజల త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. స్థానిక స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకునే నైతిక ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. మీకు గన అలో చేసేట్లుంటే రద్దు చేయండి స్థానిక సంస్థలన్నీ కూడా. ఎన్నికలకు పోదాం రెడీ. మీకు ఉంటే చట్ట పరిధిలో నిజంగా కూడా మీకు అవకాశం ఉంటే, అంతేగాని దొడ్డిదారుల్లో మీకెందుకు? నిన్నెందుకు పరిటాల సునీత గారే చెప్పారు స్వయంగా, మాకు మెజార్టీ లేదు, వీళ్ళు బలవంతం చేస్తున్నారు, అందరినీ తీసుకొని పోవాలంటున్నారు ఎంపీటీసీలు అంటే, మాకు మెజార్టీ లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆమె. మాకు మెజార్టీ లేరు, మేము అభ్యర్థి నిలబెడదామంటే మహిళ లేదు మా దిక్కు, తెలుగుదేశం పార్టీ సింపుల్ పైన గెలిచారు, మేమేం చేస్తాం దానిపైన ఆలోచన చేసి అని చెప్పిన వాళ్ళు ఏం జరిగింది? అట్లే కదిరి నియోజకవర్గంలో గాన్లపెంట మీకు రామగిరి కావచ్చు, గాన్లపెంట ఏమిది? దానికి మనుషుల్ని చంపుకోవడం మళ్ళా పూర్వం మళ్ళా 15-20 ఏళ్ల కిందటిది. అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎటువంటి దాన్ని ఆ స్థితికి తేవాలే జిల్లాలో అంతా. ఇప్పటికే పల్నాడు ఏరియా అదే పని చేస్తున్నారు రాష్ట్రంలో. ఈ జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో కూడా అదే పని. దానితోడు పోలీసు వాళ్ళు కొత్తగా ఇప్పుడు అదనంగా అసలు చేతులు ఎత్తేసినారు. ఈ పొద్దు నేను ఎస్పీ గారిని కూడా అడిగినాను, ఇద్దరు ఎస్పీలను కూడా, రేపొద్దున ఎమ్మెల్యేలో లేకపోతే అధికార పార్టీ వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్లు తీసేసుకోండి అంటే ఆ నియోజకవర్గాల నుంచో ఆ మండలాల నుంచో పోలీస్ స్టేషన్లు కూడా తరలించేదానికి కూడా మీరు సిద్ధమైనారా అని నేను అడిగాను. స్థానిక సంస్థలకు పోదాం, మీకు అంత ఉబలాటు ఉండి జనంపై నమ్మకం ఉంటే. మా పార్టీ సింబల్ పైన, వైఎస్ఆర్ సింబల్ పైన గెలిచిన వాళ్ళని మీరు బలవంతంగా తీసుకొని పోయి ఈ అరాచకానికి కారణం ఎవరు అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారే మా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో జరుగుతున్న అరాచకాలకి ఇవన్నీ కూడా, ఈ జిల్లాలో ఫెయిల్యూర్, నీళ్లు ఇన్ని వచ్చినా కూడా ఎక్కడ కానీ ఇవ్వలేని పరిస్థితికి కూడా ఈరోజు ఇంకా కూడా సంక్షేమ కార్యం మీరు చెప్పినట్టు ఎందుకు చేయలేదనేది కూడా, ఇది ప్రజావేదికలపైన కావాలని చర్చించండి. మేము రెడీ. మీ బెదిరింపులకు, మీ అరాచకాలకు ఇవేం కొత్తవేం కాదు. ఈ జిల్లాలో మేము చూస్తానేది మీతో, మీరు అధికారంలో ఎప్పుడు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. 35-40 సంవత్సరాలు